హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి మా ఊళ్ళో మా గ్రామంలో ఆ రోజున వాల్మీకి మా ఊళ్ళో ఒకసారి విగ్రహాలను మండపాలు జాతి కలలు కన్న శ్రీరాముని జన్మస్థలం రామ మందిరం అయోధ్య రామ మందిరం మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు శ్రీరాముడు. అందుకనే ఈ కళ్యాణం మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ చేశారండి. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. శ్రీరామనవమి హిందూ మతంలోని అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటిగా భావిస్తారు. శ్రీరాముని జన్మదినాన్ని జరుపుకునే ఈ పండుగను చైత్రమాసంలోని 9వ రోజున జరుపుకుంటారు. ఈ పండుగను భారతదేశం అంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారండి. ఎంతో కనుల విందుగా ఈ శ్రీరామ కళ్యాణానికి మాత్రం నేను కూడా కొద్దిగా లేట్గానే వెళ్ళానండి. అంటే కొద్దిగా ఇంకా ఉంటాయి కదా కార్యక్రమాలు, అవన్నీ నేను చూడలేకపోయాను. కొద్దిగా లేట్ అయిపోయింది, కానీ టైంకు మాత్రం చేరుకున్నానండి. కరెక్టు పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు అంటే ఆ శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అందరిని తీసుకొచ్చే ముందునే నేను హాజరయ్యాను. చాలా అద్భుతంగా కళ్యాణం అయితే మహోత్సవం చాలా అద్భుతంగా అయితే జరుగుతుందండి. చాలా సంతోషం. ఇక్కడ పంతులు శ్రీరాముడికి జంజనం వేస్తున్నారండి. జంజనం వేసి మంత్ర వేదాలతో ఆ శ్రీరామునికి ఇక్కడ ఆ సీతామాతకి తాళి కట్టుకొని అక్షంతలు తీసుకొని ఆ తాళి కట్టు తాళి కట్టుకొని అయితే అంటే సీత యొక్క మేనమామ తాళి కట్టుకొని నమస్కారం చేపిస్తున్నారండి. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జరుపుకునే ఈ శ్రీరామనవమి రోజు నేను తప్పకుండా ప్రతి సంవత్సరం అయితే హాజరవుతానండి. హారతి ఇస్తున్నాడు పంతులు. ఈ పంతులు మా పెళ్ళి కూడా ఈ పంతులే చేశారండి. ఇప్పుడు చాలా కొద్దిగా ఏజ్ అయిపోయింది, కానీ ఇంకా చేస్తున్నానంటే చాలా సంతోషం అనిపించింది. నాకు మొన్న చూడగానే చాలా రోజులకి చూశాను నేను. చూడండి ఆ జనాలు ఇంకా అద్భుతంగా అందరూ కూర్చుని, కొద్దిగా నేను దూరం కూర్చున్నాను కాబట్టి వీడియో నేను సరిగా తీయలేకపోయానండి. తప్పుగా అనుకోకండి. ఎందుకో నాకు ఈ శ్రీరామనవమి ఈ సంవత్సరాన్ని నాకు వీడియో పెట్టాలనిపించింది కాబట్టి పెడుతున్నాను. ఆ కళ్యాణం అయితే జరిగిందండి. ఇప్పుడు సీతామాతకి పుస్తేనైతే అలంకరించాడు పంతులు. అంటే శ్రీరాముని ఆశీస్సులతో సీతామాతకి కట్టేశాడు. తాళిబొట్టుని కట్టడం జరిగింది. కళ్యాణం అయితే జరిగిందండి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే తలవాలు వేస్తారు. కొన్ని వీడియోస్ నేను కూడా కొన్ని వీడియోస్ తలవాలు వేసేది కూడా తీయలే అండి. మిగతా అన్నీ పూర్తిగా పెట్టలేదని అనుకోకండి.
శ్రీరాముడు విష్ణు యొక్క 7వ అవతారం అంట. అంటే విష్ణుదేవుడి యొక్క 7వ అవతారమే శ్రీరాముడు. అయోధ్యకు రాజు అయిన శ్రీరాముడు తన ఆదర్శప్రాయమైన లక్షణాలను ప్రసిద్ధి చెందాడు. శ్రీరాముడు పాటించిన నీతి ధర్మాన్ని ఇప్పటికీ లోకాన్ని కీర్తిస్తాయండి. ఇక్కడ మా సార్ రాలేదు, మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరు కలిసి మేమందరము ఒక 5 ముత్తైదులు అయితే బియ్యం అయితే ఒడి బియ్యం నింపామండి. అందరు ఊరు ప్రజలు తలా కొన్ని అక్షంతలు తీసుకొచ్చి ఆ శ్రీరామునికి అందరైతే ఒడి బియ్యం నింపుతామండి. ఈ శ్రీరాముడు పాటించిన నీతి ధర్మాన్ని ఇప్పటికీ లోకాన్ని కీర్తిస్తాయి. శ్రీరాముడు పితృధర్మం, మాతృధర్మం, బృహద్ధర్మం, స్నేహధర్మం, పత్ని ధర్మం, ఋషుల ధర్మం వంటి అన్ని ధర్మాలను తెలిసినవాడు, ఆచరించిన వాడండి ఆ శ్రీరాముడు. ఆ శ్రీరామ కళ్యాణం చూడడం నాకు ఎంతో అద్భుతం, ఎంతో కమనీయం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.